మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. ఈ మధ్య కాలంలో నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చి గ్రీవెన్స్కి వచ్చి 2 సార్లు అర్జీ ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చి ఎర్రవంక పైన విచారణ జరిపించి సర్వే చేయాలని ఇవ్వడం జరిగింది. రెండోది వచ్చి 15th ఫైనాన్స్లో రూరల్ మండలంలో 1,20,00,000 స్కామ్ జరిగిందంటూ ఇస్తూ దాంట్లో డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా జరిగిందంటే ఒక గ్రామంలో లేని వ్యక్తులు ఏరియా గ్రామం వ్యక్తులకు దాంట్లో 15th ఫైనాన్స్లో బిల్లులు చేయడం జరిగిందని కోడ్ని బిల్లు నెంబర్ వెహికల్ అన్నీ కూడా ఆయనకి ఇచ్చి విచారణ జరిపించాలని చెప్పినాం. ఆయన కూడా దానికి అంగీకరించినాడు, తొందరలోనే వేస్తామని. ఇప్పటికీ 20 రోజులైనా కూడా స్పందనలో ఇచ్చిన అర్జీలపైన ఎలాంటి విచారణ కానీ ఎలాంటి సర్వేలు కూడా జరగలే. దీనిపైన మా మున్సిపల్ చైర్మన్ ఎర్రవంక పైన కూడా నానా హంగామా చేసి మా తండ్రి గారి విగ్రహం దగ్గర కూర్చొని కొద్దిసేపు హంగామా చేసి ఎంఆర్ఓని రమ్మని తొందరలో సర్వే చేసి దాని డీటెయిల్ చెప్తాము అని చెప్పారు. ఆయన ఏమంటాడంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళవి కూడా అక్కడ ఇండ్లున్నాయి అని. నేను చెప్పేది ఒకటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నాయా, ఇంకో పార్టీ వాళ్ళు ఉన్నాయా, ఇంకోటే ఉందా. బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఎంత కొలతలుంటే ఎర్రవంకను అంతవరకు చేసి సర్వే చేసి దాని వంకను ప్రక్షాళన చేయాలి. వర్షం నీళ్ళు నిలబడి కాలనీలలో పారుతా అంటే ఇబ్బందికరమైన పరిస్థితి. దీనిపైన నువ్వు చైర్మన్ గారు నువ్వు శ్రద్ధన్న తీసుకో, లేకపోతే అధికారులకు చెప్పనని చెప్పు. ఇది ఒకటి. రెండోది 15th ఫైనాన్స్ దానిపైన ఎంక్వైరీ రాకోకుండా అధికార పార్టీ వాళ్ళు నిలబెట్టడం జరిగిందనేది అక్కడ ఉండే ప్రజలందరూ అనుకుంటారు. స్పందన కార్యక్రమం అంటే ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. మేము కలెక్టర్ గారికి ఇస్తున్నాం, జిల్లా అధికారి గారికి ఇస్తున్నాం, ఈ స్పందన కార్యక్రమంలో ఇస్తే అంతో ఇంతో ఉపయోగం ఉంటుందని ఒక నమ్మకంతో కలెక్టర్ ఆఫీస్కి వచ్చి బారులు తీరుగా ఉండి జనం ఇవ్వడం జరుగుతుంది. అంటే కలెక్టర్ గారి మీద నమ్మకము, ఈ ప్రభుత్వం మీద నమ్మకము ఉంటేనే కదా స్పందనకు వచ్చి కలెక్టర్ గారికి ఇచ్చేది. ఇంకా ఒక ఎక్స్ఎమ్మెల్యే గారు అర్జీ ఇచ్చేనే దిక్కులేదు. సామాన్యుల అర్జీ పైన ఏముంటుందనేది నా ప్రశ్న. దయచేసి కలెక్టర్ గారు నా అర్జీలే కాదు పబ్లిక్ కూడా ఒకసారి పరిశీలించి దీనిపైన ఎంక్వైరీ పూర్తి చేయాలనేది నా కోరిక. ఇది ఒక విధంగా ఉంటే ఈ మధ్యకాలంలో ధర్మారం మాజీ ఎమ్మెల్యే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడినాడు. రాయలసీమ ప్రాంతం అన్యాయం అయిపోతుంది, ప్రతి ఒక్కరు కూడా పౌరుషంతో ఉప్పు కారం తింటే ప్రతి ఒక్కరు దీనిపైన స్పందించాలా అని చెప్పడం జరిగింది. ఎవరన్నా కానీ మొన్న ప్రభాకర్ రెడ్డి చెప్తాడు, పౌరుషం గురించి మాట్లాడినాడు. ఆయన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ధర్మారం ఎమ్మెల్యే ఏదన్నా తప్పుడుగా మాట్లాడింటే నువ్వు నీ ప్రభుత్వం తరఫునో మీ ముఖ్యమంత్రి తరఫునో వకీల్తా తీసుకొని మాట్లాడాలి. అంటే అది కాదయా, ఇది పరిస్థితి, నువ్వు మాట్లాడడం తప్పని ప్రతిసారి పౌరుషం అని మాట్లాడతాడు. ఈ పౌరుషం ఏ దాని మీద ఉండాలా? నేనైతే అతని ఛాలెంజ్కి అయితే నేను స్వీకరిస్తాను. 30 సంవత్సరాల నుండి ఇప్పుడు కూడా వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లుగా ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి పైన ఏదన్నా ఉంటే కూడా నేను 5 ఏళ్ళు చేసిన దానిపైన కూడా ఎక్కడన్నా కానీ కూర్చొని చర్చకు నేను సిద్ధంగా ఉండాలి. దానిపైన నువ్వు సిద్ధంగా ఉండావా? చర్చించేదానికి డెవలప్మెంట్ మాట్లాడేదానికి పౌరుషం అవసరం లేదు, చర్చ అవసరం. దీంట్లో ఆయన ప్రతిసారి మా కుటుంబాన్ని టార్గెట్ చేసో ఇంకోటో మాట్లాడడం జరుగుతుంది. నేనైతే అన్ని విధాలుగా నేను చెప్పడం ఒకటే జరుగుతాను. నువ్వు రాజకీయంగా నువ్వు ఎదుర్కొంటావా, లేకపోతే అభివృద్ధి పైన ఎదుర్కొంటావా?
ఏదో నువ్వేందో పోరాటం చేస్తాము, కొట్లాడదాము, అమాయకులందరినీ తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో గలాటలు పెట్టి నీకున్నటువంటి పోలీస్ సిబ్బందితో కేసులు కట్టుకోకుండా అక్కడుండే పరిస్థితులను దినదినానికి రెచ్చగొట్టుతూ అసలు పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా అక్కడ తాడిపత్రి డివిజన్లో ఉండేవాళ్ళు దాదాపు ప్రభాకర్ రెడ్డి కన్సర్న్లో నడుస్తున్నారు తప్ప ఎస్పీ గారి కన్సర్న్లో అయితే నడచడం లేదు. ఇది నేను చెప్పేది కాదు, కానీ ఎవరు మీరు కూడా పత్రికా విలేకరులు కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, పోయి విచారించినా కూడా నేను చెప్పేది నిజం. పదే పదే అక్కడ క్రైమ్ రేట్ లేదు, ఇంకోటి లేదు. ఈ మధ్యకాలం వారం 10 రోజుల నుండి అందరినీ అమాయకులు పట్టుకొచ్చి బటకా కేసులు పెట్టి జామీన్లు ఇచ్చి పంపించి మేము ఇక్కడ మటకాన్ని నిర్మిలి కూకుటి వేళ్లతో తుడిచేస్తున్నామని స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ అన్నీ ఉన్నాయి. బాగానే ఉంది. మీరు అసలైన వ్యక్తులను ఎప్పుడన్నా అరెస్ట్ చేసినారా? ఏదన్నా ఉంటే మీరు రైట్ ట్రయల్గా మీరు చెప్పండి, చెప్పండి. ఇంకోటి మీరేం చేస్తున్నారు, ఏంటికైనా సిద్ధము అని చెప్తున్నారు. నీ పౌరుషము, నీ కథ, నీ కుటుంబము, నీ కథ ఉంటే నువ్వు ఈసారి గ్రీవెన్స్లో ఎస్పీ గారికి వచ్చి లెటర్ నువ్వే డేట్ చెప్పు. అయ్యా నేను ఎక్స్ఎమ్మెల్యే గారు కొట్లాడబోతున్నాము, ఫలానా సప్తగిరి సర్కిల్లోనో, లేకపోతే టవర్ క్లాక్ కన్నో, లేకపోతే కర్నూలు కొండాడి బుడ్చు కన్నో, కడపలో కోటిరెడ్డి సర్కిల్లోనో కొట్లాడతాము. మా మీద ఏం జరిగినా కూడా మా మీద ఎలాంటి కేసులు బుక్ చేయొద్దండి అని నువ్వు చేతనైతే నువ్వే డేట్ ఇచ్చి నువ్వే అన్నీ చెప్పి నువ్వే ఎప్పుడు పిలుస్తావు. నా కుటుంబం, నీ కుటుంబం మాత్రమే చూస్తాం. ఎందుకు దినాం నువ్వు చెప్పేది ఏందో, నువ్వు పెద్ద పాలిగాని అనుకోనో, లేకపోతే ఈ రాష్ట్రంలో నిన్ను పెద్ద హీరో చూడాలనుకోనో ఇవన్నీ మాట్లాడుతాడా. నీ చేతనైతే నేను ఈరోజు కూడా చెప్తాడా, రాజకీయాలనేవి ఓటమి గెలుపు అనేది సహజం. నువ్వు కక్ష సాధింపుకో, నువ్వు ఏదో చేస్తా, పౌరుషము పుట్టగోసి అని చెప్తాండావు. నీ పౌరుషం ఏదన్నా ఉంటే నేను ఇప్పుడు కూడా చెప్పిన, కడప, కర్నూలు, అనంతపురం, సప్తగిరి సర్కిల్, టవర్ క్లాక్, కొండాడి పురుష, కోటిరెడ్డి సర్కిల్ ఎప్పుడు ఏడగొట్లాడదాము, కొట్లాడదాం. నీ కుటుంబం, నీ కొడుకు, నువ్వు, మీ అన్న కొడుకు, మీరు ముగ్గురు రాండి, మా కుటుంబం ఒకటే వస్తుంది. నేను దీంట్లో ఎలాంటి సందేహం లేదు, నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఏం చేస్తాను, నీ కొడుకులు హైదరాబాద్లో ఉన్నారు, తాడిపత్రి రావచ్చు కదా అని చెప్తారు. నా కొడుకు మీ అన్న కొడుకు మాదిరి ఎంపీకి కంటెస్ట్ చేయలే. మీ అన్న కొడుకు ఎంపీకి కంటెస్ట్ చేసి ఈ రాష్ట్రం వైపు కూడా చూడంలే. ఎప్పుడో వచ్చే చుట్టం చూపుగా ఎవరిదన్నా పెళ్ళిళ్ళు పేరెంట్ అంటూ వచ్చిపోతాడు. పోటీ చేసి 7 కాన్స్టిట్యున్సీలలో పోటీ చేసి ఇక్కడ కార్యకర్తలు ఉండారా, పోయినారా, సచ్చినారా అనేది కూడా చూడలేని పరిస్థితి నీ అన్న కొడుకు. ఇది మతికి రాలేదా ప్రభాకర్? నీ కొడుకు వీకెండ్ అని శుక్రవారం పోతాడు, సోమవారం మంగళవారం వచ్చాడు. ఆడ పోయి పబ్బులలో ఆడ ఎగిరే బదులు ప్రజలకు ఏదైనా చేస్తామని చెప్పొచ్చు కదా. మీరు పబ్ కల్చర్ తీసుకొస్తున్నారు తాడిపత్రికి. జనవరి 1 3 రోజులు ఉంటే నీ కొడుకుతో డ్యాన్సులు వేయించండు. సిగ్గుండల్లా. ఒక ఎమ్మెల్యే ఏ విధంగా ఉండాలనేది కూడా ఆలోచన లేకుండా నీ ఇష్టానుసారం నువ్వు ఏ విధంగా నడుచుకుంటాండావో నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. మాకు పౌరుషం గురించి చెప్పాల్సిన అవసరం లే. మేము ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో మేము ఎట్లుండాలా, ఏం కథ అనేది మాకు తెలుసు. నీ చేతనైండేది నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. ఎట్లా అడ్డం పట్టుకొని పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని చేస్తాండావు, ఇంతకన్నా నీ చేత ఏం కాదు. ఇక్కడ జిల్లా అధికారులు కంట్రోల్లో తాడిపత్రిక ఉండేటువంటి అధికారులు లేరు కాబట్టే నీ ఆటలు సాగుతుంటాయి. ఒక అధికారి ఏ విధంగా ఉన్నాడనేది కూడా ఎస్పీ గారు కూడా ఆలోచన చేయడం లేదు. అందువల్ల నీ ఆటలు సాగుతున్నాయి. ఎప్పుడో ఒక రోజు ఎక్కడో ఒకసాట ఫుల్ స్టాప్ పడుతుంది. ఆ రోజు నీ పరిస్థితి ఏమిటో ఒకసారి అర్థమవుతుంది. నువ్వు మొన్న కూడా చెప్పినావు 3 సంవత్సరాల తర్వాత చూస్తాము అంటున్నారని. నేను 3 సంవత్సరాలు ఉండే ఓపిక కూడా లేదు నాకు. డే టు టైం నీ చేతనైతే నువ్వయ్యి ఇచ్చిన తర్వాత నేనే వస్తా. నువ్వు చెప్పినావు కదా 3 సంవత్సరాల తర్వాత చెప్తాండారని. నాకు 3 సంవత్సరాలు కాదు, నువ్వు రోజుల్లో చెప్తావా, డేట్లు టైంలో చెప్తావా, ఎప్పుడు చెప్తావో చెప్పు. నేను వచ్చి నీతో ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చూస్తా. అమాయకులను బలి చేయొద్దు. తాడిపత్రి కాన్ఫరెన్స్లో ఈ బంగాకు అలవాటు చేసి, మటకాకు తాగుడుకు అలవాటు చేసి అమాయకు ప్రజల మీద దాడులు చేసేది మానుకో. నీ చేతనైతే నా మీద దాడి చేయి.
నా కుటుంబం మీద దాడి చేయి, అప్పుడు నేను నీకు సమాధానం ఏ విధంగా చెప్పాలో అదే విధంగా నేను చెప్తా. పౌరుషాల గురించి మాట్లాడే యోగ్యత శక్తి నీకు లేదు. అందువల్ల నీకు చెప్పేది ఒకటే, నీ ఆలోచన చేసుకొని రేపు సోమవారం పోయి ఎస్పీ గారికో కలెక్టర్కో గ్రీవెన్స్లు ఇచ్చి ఎక్కడనో టైము డేటు నువ్వే చెప్తే నేను దానికి సంసిద్ధంగా ఉన్నానని తెలియజేయడం.